హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే తమ్నైల్ చూసేసారు కదా, మా పాప పుట్టిన తర్వాత పూజ అనమాట. పూజ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పేసి చేయిస్తున్నాము. అండ్ దెన్ వచ్చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా, అండ్ దెన్ లైక్ చేయరా, ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను మా బుజ్జి తల్లి నేమ్ ఏంటనేది రివీల్ చేస్తాను, ఓకేనా? సో మేమైతే పూజకి ఇక్కడ రెడీ అయిపోతున్నాం అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. వాళ్ళు 9:30కి రమ్మంటే 10 అయిపోయింది అనమాట. సో మీరు కూడా ఇంతేనా? పూజ అన్న ఫంక్షన్ అన్న అటు ఇటు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా, సో అలా అనమాట. అండ్ దెన్ ఇక్కడ పూజారి గారు చాలా బాగా పూజ చేస్తారనమాట. అండ్ దెన్ ఇక్కడ పూజలో ఏంటంటే ఈ పూజకి కొంచెం దానం ఇస్తే మంచిదంట. దానం ఏమేమి ఇవ్వాలనేది పూజారి గారు చెప్తారనమాట. నాకు తెలిసినంత కొంచెం రైస్ కానీ గోధుమలు ఇలా పప్పు దినుసులు ఉంటాయి కదా, ఇలాంటి పల్సెస్ అన్నీ కూడా ఇవ్వమంటారు. మనకి అప్పుడు ఆ పూజకి ఏమేమి కావాలనేది పూజారి గారు చెప్తారనమాట. సో అవి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. చాలామంది ఇలా పుట్టిన తర్వాత ఏమైనా పూజలు చేయించడానికి అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పూజ చేయించకుండా. తర్వాత వాళ్ళ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చిందని బాధపడుతూ ఉంటారు. పూజ చేయించినంత మాత్రాన లైఫ్లో ప్రాబ్లమ్స్ రావా అని కాదు, వస్తాయి. కాకపోతే ఇలా చేయిస్తే ఇంకా మంచిదని నా ఫీలింగ్, నా ఒపీనియన్ అనమాట. సో మీరు కూడా ఇలా పుట్టిన తర్వాత చూయించి పూజారి గారు ఏమన్నా పూజలు సజెస్ట్ చేస్తే చేయించుకోండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగుండాలని కదా. సో నేను కూడా మా బుజ్జి తల్లి లైఫ్ చాలా బాగుండాలి అని చెప్పేసి ఇలా పూజలు చేయిస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా చాలా చోట్ల పూజ చేయించాము, అది కూడా చూడండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి అన్ని పూజలు ఇక్కడ నవగ్రహాలకి పేరున పెట్టి తాంబూలము, ఇంకా ఖర్జూరం, డేట్స్ ఇలాంటివన్నీ, ఒక్కలు, తాంబూలం, అన్ని కొబ్బరి ఇలాంటివన్నీ పెడుతున్నారనమాట. ఈ పూజ ఏంటనేది నాకు అంత ఐడియా లేదు, నేమ్ వచ్చేసి. సో ఇక్కడ పూజ అయిపోయింది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా 2 కొబ్బరికాయలు ప్లస్ ఇంకా ఇక్కడ ఇప్పుడు నవగ్రహాల దగ్గర పూజ చేయించాలన్నమాట. సో అక్కడికి ఏమేమి కావాలని తీసుకెళ్ళమన్నారు. సో మా వారు తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ నేను లేను కదా, పూజారి గారు అన్నారు నాకు ఆపరేషన్ అయింది కాబట్టి పాపని ఎత్తుకొని అంతసేపు నించోలేను కదా అని చెప్పేసి నన్ను అక్కడ పక్కన కూర్చోమన్నారు అనమాట. సో నేను సైడ్కి కూర్చున్నాను. అండ్ దెన్ లాస్ట్లో పిలిచారనమాట. ఇంకా ఇక్కడ ఇద్దరం కలిసి చేస్తున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేయించడము. సో మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వరా మా బుజ్జి తల్లికి? ఎలా అంటే కమెంట్ బాక్స్లో గాడ్ బ్లెస్ యూ అని టైప్ చేయరా ప్లీజ్. సో మీ బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ మా పాపకు, మా బుజ్జి తల్లికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ పూజ అయిపోయిందనమాట. కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి దగ్గర కుంకుమార్చన పూజ చేయించాము. నెక్స్ట్ శివాలయంలో శివయ్యకి అభిషేకం చేయించాము అనమాట. నెక్స్ట్ నాగమయ్య దగ్గర కూడా పూజ చేయించాము. అండ్ దెన్ ఇవన్నీ చాలా టైం టేకెన్ ప్రాసెస్, చాలా టైం తీసుకుని మేము 10కి వెళ్తే 1 or 2 అయిందనమాట. సో బట్ షూట్ చేయడానికి అంత టైం లేదు. సో మా బుజ్జి తల్లి పేరు వచ్చేసి పర్ణిక అనమాట. సో లైక్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి.